హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సెంటులో కట్టుకున్న హౌస్ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ హౌస్ ఎంత అందంగా రెడీ చేశారో, సూపర్గా కట్టారనమాట. చూడండి, కలర్స్తో పెయింటింగ్స్ వేసి చాలా అందంగా అయితే రెడీ చేశారు. ఇళ్లలోకి ఇంకా వెళ్ళలేదన్నమాట వీళ్ళు, మనం వీడియో తీసేటప్పటికి. ఇప్పుడైతే వెళ్ళిపోయారులేండి. ఇక ఈ వీడియో ఇప్పుడైతే పెట్టడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనం లోపల కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తూర్పు వాకిలి వచ్చింది ఫ్రెండ్స్, అందుకని రెండు పక్కల డోర్స్ పెట్టుకున్నారు. పక్క బజార్కి కూడా వెళ్లే విధంగా ఇంకో డోర్ కూడా పెట్టుకున్నారు అనమాట. ఇక ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ వచ్చింది అనమాట. ఈ ప్లేస్ లో మనకి వాషింగ్ మిషన్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడేమో ట్యాప్స్ ఇచ్చారు, కాళ్ళు కడుక్కోవాలన్నా మోటార్ కూడా ఇక్కడే వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇల్లంతా కూడా వాటర్ పైప్ లైన్ వెళ్తుంది అనమాట. ఇదిగోండి వాకిలి, ఇది పొలాలు అనమాట. అంతా పచ్చగా పొలాలు పండిని బాగుంది. ఇది వాష్రూమ్ అనమాట. మనం స్నానాలకి అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ బయట ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా వచ్చింది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో ఒకసారి హౌస్ బయట. ఇక్కడ వంటగదికి వచ్చే విండోస్ ఇక్కడ వచ్చినాయి అన్నమాట. వాష్రూమ్లో ఇదిగోండి వాష్రూమ్ చూడండి, చాలా చక్కగా టైల్స్తో అందంగా అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది వాష్రూము. మనకి సరిపోతుంది అనమాట. చిన్నగా బయటికి చూడటానికి చిన్నగా అనిపించిన లోపల మాత్రం మనకి స్నానం చేయడానికి అన్నిటికీ సరిపోతుంది. సూపర్గా ఉంది. నచ్చిందా ఫ్రెండ్స్? టైల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక ఇంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ వాకిలి. ఇదిగోండి డోర్ చూసారా? డోర్ ఒకటే చాలా స్పెషల్గా తయారు చేయించుకున్నారు వీళ్ళు. డోర్ ఒకటే 15,000-20,000 చెప్పారు. చూడండి చాలా బాగుంది కదా డోరు, చాలా రిచ్గా ఇచ్చారు. డోరు బాగుంది. డోరే చాలా లుక్ వచ్చింది, అందం, ఇంటికి అందం వచ్చేసింది. ఇక లోపలికి వెళ్ళిపోదాం. డోరు చూడండి, బాగా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి, టైల్స్ వేయకుండా వీళ్ళు మార్బుల్స్ అయితే వేయించుకున్నారు. వైట్ కలర్ మార్బుల్ చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్ వచ్చినాయి. టీవీ పట్టిద్ది, మనం డెకరేటెడ్ గా ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా, బొమ్మలు అలాంటివి పెట్టుకోవాలన్నా సరిపోతుంది. పైన ఏమైనా వస్తువులైనా కూడా పెట్టుకోవచ్చు. సీలింగ్ చూడండి, సూపర్ గా ఉంది కదా, చాలా క్లాస్ గా ఉంది. లైటింగ్స్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. డిజైన్ అయితే కలర్స్ గా అన్ని రకాల కలర్స్ అయితే యూస్ చేశారు. గోడలకి వేసే పెయింటింగ్ చూడండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకో వాకిలి పెట్టారని చెప్పాను కదా, ఇదిగో పక్క బజార్ వైపు వెళ్ళటానికి కూడా ఇక్కడైతే డోర్స్ పెట్టుకున్నారు. పక్క బజార్కి కూడా వెళ్ళొచ్చు. ఇటు కూడా వాకిలి యూజ్ చేసుకోవచ్చు. తూర్పు వాకిలి అని చెప్పాను కదా, ఇది ఇంకో బజార్ అనమాట. మెయిన్ అయితే ఎంట్రన్స్ తూర్పు వాకిలి, ఇదేమో ఇంకో వాకిలి. ఇటు నుంచి అయినా వెళ్ళి వాడుకోవచ్చు. ఇక ఇక్కడ విండో వచ్చింది, హాల్లో ఒక విండో వచ్చింది అనమాట. ఇక ఇది కిచెన్. ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ కి డోర్స్ పెట్టుకున్నారు, డబల్ డోర్ పెట్టుకున్నారు అనమాట. ఇది బెడ్రూమ్ అనమాట. చూడండి పెయింటింగ్ బాగుంది. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, అన్ని కలర్స్ కలిపి వేయించుకున్నారు. పైన కబోర్డ్స్ వచ్చినాయి, బట్టలు అవి పెట్టుకోవచ్చు, అలాగే ఏమైనా వస్తువులన్నా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో కూడా విండో వచ్చింది. ఇదిగోండి సీలింగ్ ఇక్కడ కూడా చాలా బాగుంది కదా, రిచ్గా ఉంది. బెడ్రూమ్ది బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి. ఇదిగోండి చాలా లుక్ వచ్చింది బెడ్రూమ్కి ఈ సీలింగ్ వల్ల. లైటింగ్స్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో కూడా. ఇక పెయింటింగ్స్ అయితే అద్దరింది, మామూలుగా లేదు. ఈ లైటింగ్స్ వల్ల ఇంకా అట్రాక్షన్ వచ్చింది. ఇక్కడ ఏమన్నా మనకి పాత వస్తువులు ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది కదా, దాని మీద వచ్చింది అన్నమాట ఆ ప్లేసు. అక్కడ పాత వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు, లేక మనకి వాడుకునే వస్తువులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక విండో అని చెప్పాను కదా, ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్. డోర్ అయితే సూపర్గా ఉంది, అసలు ఫ్లవర్స్తో డిజైన్ మామూలుగా లేదు.
లోపల చూద్దాం రండి. ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అసలు 1 సెంట్లో ఇలా అటాచ్డ్ బాత్రూమ్ రావటం అనేది కూడా అసలు మామూలుగా కాదు, ఎక్సలెంట్. బయట బాత్రూమ్ కన్నా కూడా ఇందులో టైల్స్ చూడండి, అబ్బా మామూలుగా లేవు, చాలా బాగున్నాయి, క్లాస్గా ఉన్నాయి. బయట కన్నా కూడా ఇది ఇంకా అదిరిపోయింది అనుకో. షవర్ కూడా ఇచ్చారు, షవర్ బాగుంది. ఇక్కడ లోపల స్నానం వరకు చేసినా బయట వాష్రూమ్ వాడుకోవచ్చు, చాలా బాగుంది. ఇక చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఏమన్నా డిజైన్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక మొత్తం మార్బుల్స్ వేయించారు. ఇక మనం కిచెన్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి కిచెన్ చూసారు కదా, చిన్నగా అనిపించినా కూడా అన్ని వస్తువులు పడతాయి అన్నమాట. పూజ గది కూడా కిచెన్లోనే ఇచ్చేసారు, సింపుల్గా ఇచ్చారు. పూజ గది చాలా బాగుంది. ఇక్కడ షింక్ కూడా వచ్చింది. చిన్న వంటగది అయినా కూడా చాలా క్లాస్గా రిచ్గా ఉంది. చూడండి, ఇక్కడ వేడి గాలి బయటకు పోవడానికి ఫ్యాన్ ఇచ్చాడు. మన సామాన్లన్నీ కూడా ఈ చిన్న కిచెన్ అయినా కూడా ఇందులో పట్టేస్తాయి అన్నమాట. కబోర్డ్స్ అన్ని ఇచ్చాడు అనమాట, లోపల పెట్టేసుకోవచ్చు. కిచెన్ బల్ల చూడండి, గ్రానైట్ వేశారు. చిన్నదైనా కూడా మొత్తం పెట్టుకోవచ్చు, అలా ఉంది కిచెన్. గ్యాస్ బండ పెట్టుకోవడానికి, అన్ని సౌకర్యంగా పెట్టుకోవడానికి మన కిచెన్ అయితే అన్నిటికీ అనువుగా ఉంది. ఇక్కడ కిచెన్ బల్ల మీద ఇక్కడ మిక్సీ పెట్టుకోవచ్చు, అలాగే గ్యాస్ స్టవ్, సామాన్లు కొన్ని పడతాయి. చూడండి, మీకే అర్థమవుతుంది కదా నేను చెప్పేదే ఉంది. సూపర్గా ఇచ్చాడు కిచెను, చాలా బాగుంది. ఇక టోటల్గా హౌస్ అయితే ఇది ఫ్రెండ్స్. చూసారుగా ఇందాక, మళ్ళీ ఒకసారి మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. హౌస్ అంతా చూసారు కదా ఫ్రెండ్స్. ఇక మనం మేడ మీదకి వెళ్దాం. ఇదిగోండి, మెట్లు కూడా చాలా చక్కగా వెడల్పుగా వచ్చినాయి, ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంది. కొన్ని ఇల్లు చూశాను, మెట్లు చాలా ఎత్తుగా వచ్చింది, కానీ ఇది బాగున్నాయి, చాలా కిందకు వచ్చినాయి, ఎక్కడానికి ఈజీగా అనిపించింది. ఇదిగోండి, మేడ మీదకి వెళ్ళగానే పచ్చని ప్రకృతి అయితే చాలా అందంగా కనిపిస్తుంది, సూపర్గా ఉంది సీనరీ. ఇదిగోండి, బట్టలు ఉతుక్కొని పైన ఆరేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ పైన ఇచ్చాడు. డాబా కూడా ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా పైన చేసుకుంటే బాగుంటుంది. సమ్మర్లో అయితే మంచం వేసుకొని పైన కూర్చుంటే చాలా చల్లటి గాలి, హ్యాపీగా ఉంటుంది. సంతోషంగా అన్ని పనులు చేసిన బాధ కూడా మర్చిపోయి హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ చుట్టుపక్కల మిగతా వాళ్ళు కూడా ఇల్లు కడుతూ ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఇల్లు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేస్తే మరికొన్ని ఇల్లు పెట్టడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.